హలో అండి, నేను మీ సిరి. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుఖీ బ్లాగ్స్. ఈరోజు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి, నాకు 4 months పాప ఉంది అని అనేసి. తనని ఇనిషియల్గా హ్యాండిల్ చేయడానికి ఒక 1-2 months నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే 6 months పిల్లల్ని నేను ఎప్పుడూ పట్టుకోలేదు, హ్యాండిల్ చేయలేదు. సో వాళ్ళు ఎత్తుకోవాలంటే ఇలా ఎత్తుకుంటే కరెక్టో కాదో, నేను ఎత్తుకునే ప్రతిసారి వాళ్ళకి నెక్ సపోర్ట్ ఇవ్వాలి, హెడ్కి సపోర్ట్ ఇవ్వాలి అని అనేసి చెప్పేవాళ్ళు. సో చాలా భయంగా ఉండేది. కానీ మన పిల్లలు కదా, మనమే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో కొన్ని కొన్ని ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యాను. సో యాక్చువల్గా అయితే మా మదర్ లేరు. దానివల్ల నేను పుట్టింటికి వెళ్ళలేకపోయాను. మీలో మామూలుగా అయితే మన తెలుగు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఫస్ట్ 3 months 5 months పుట్టింటికి వెళ్తారు కదా. సో నాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది మా మదర్ లేకపోవడం వల్ల. సో ఫస్ట్ 2 months మా అక్క సపోర్ట్ చేశారు. మా అక్క కూడా ఏమి నాకంటే పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదు, తను జస్ట్ 2 years ఎల్డర్ నాకంటే. కాకపోతే తనే సపోర్ట్ చేసింది ఇనిషియల్గా ఫస్ట్ 2 months. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఒక పాప ఉంది, తను ఇప్పుడు 10 years పాప ఉంది. సో నేను తన దగ్గర నుంచి కొన్ని కొన్ని నేర్చుకున్నాను. సో ఇనిషియల్గా తను ఎలా ఎత్తుకోవాలి, ఎలా లాలించాలి, ఎలా ఏడుస్తున్నప్పుడు మెయిన్ ప్రాబ్లం నేను ఎక్కడ ఫేస్ చేశాను అని అంటే, ఏడుస్తున్నప్పుడు వాళ్ళని ఎలా కన్సోల్ చేయాలి అనేది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ప్రతిసారి పిల్లలు ఏమి పాల కోసం ఏడవరు కదండి. సో యాక్చువల్గా డాక్టర్ చెప్పినట్టు నేనైతే ఫీడింగ్ చేసేదాన్ని. డాక్టర్ అయితే ఎవ్రీ 2 to 3 hours ఫీడ్ చేస్తూ ఉండండి పిల్లలకి, వాళ్ళకి తెలియకపోయినా కానీ వాళ్ళు ఏడవకపోయినా కానీ ఫీడ్ చేయండి అని చెప్పారు. మా పాప అయితే నైట్ పుట్టింది, నైట్ అరౌండ్ 7:30కి పుట్టింది. కానీ జనరల్గా చెప్తారు కదా, నైట్ పుట్టిన పిల్లలు నైట్ బాగా నిద్రపోతారు, డే టైం ఏడుస్తూ ఉంటారని. కానీ మా పాప ఎందుకో ఆపోజిట్గా అయిపోయింది. డే టైం బాగా నిద్రపోయేది, నైట్ అయితే బాగా ఏడ్చేది. సో నాకు హ్యాండిల్ చేసేదానికి అయ్యేది కాదు. మోస్ట్లీ ఆఫ్టర్ డెలివరీ మీకు తెలుసు కదా, మనం కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యే సిచ్యువేషన్లో ఉండము, కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాం, పెయిన్ ఉంటుంది. సో అలాగా నేను చేయలేకపోయాను కొంచెం. కాకపోతే నాకు సిచ్యువేషన్ ఎలా అంటే నేనే హ్యాండిల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే మా అక్క వర్కింగ్. సో తను సపోర్ట్ చేయగలిగినంత వరకు తనైతే సపోర్ట్ చేశారు. మెయిన్గా అంటే ఏడ్చేటప్పుడు ఎలా సపోర్ట్ చేయాలనే దానికి నేను మెయిన్గా బాగా దిగులు పడేదాన్ని. ఫస్ట్ ఇనిషియల్ few daysలో అయితే తను ఏడుస్తుంటే ఇంకా కొన్నిసార్లు కన్సోల్ చేయలేక నేను కూడా ఏడుస్తూ ఉండేదాన్ని. కాకపోతే తర్వాత తెలుసుకున్నాను. సో దానిలో మెయిన్ ఏంటంటే లాలిపాటలు, ఎలా లాలిపాట పాడేసి దానికి వాళ్ళు ఓదార్చాలి అనేసి తను నేర్పించింది. అలాగే ఎలా వర్క్ చేయాలి అని అనేసి నేర్పించారు. కొన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బర్పింగ్ టెక్నిక్స్ అవ్వచ్చు, లేకపోతే పాపని ఎలా హ్యాండిల్ చేయాలి, బాత్ ఎలా చేయాలి, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే బేబీకి మంచిది, ఎలా నిద్ర పంపించాలి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఉగ్గు ఎలా పోయాలి. సో ఈ రోజు ప్రజెంట్ వీడియోలో అయితే నేను లాలిపాటల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు మా అక్క ఒక లాలిపాట నేర్పించారు. లాలిపాట అనగానే తనేమి జానకి కాదు, చిత్ర గారు కాదు. తనకు వచ్చిన పాట, తనకి మా అమ్మ నేర్పించిన పాట తను నాకు నేర్పించారు. కాకపోతే చిన్నపిల్లలు కాబట్టి ఒక 2-3 lines ఆఫ్ సాంగ్ అనేది మనము రిపీటెడ్గా వాళ్ళకి పాడుతూ ఉంటే, వర్క్ చేస్తా అలాగా పాడుతూ ఉంటే, ట్యాప్ చేస్తా, స్లో ట్యాపింగ్ అనేది చేస్తా పాడుతూ ఉంటే వాళ్ళు కొంచెం కామ్ అవుతారు. వాళ్ళకి ఏదైనా కంఫర్టబుల్గా లేకపోయినా కానీ కొంచెం సూదింగ్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. సో అలాగా ఆ పాట గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా మా పాపను చూడడానికి మా అక్క వచ్చారు ఇంటికి. సో నేను ఆ పాట తను పాడితే ఒకసారి చూపిద్దాము అని అనుకుంటున్నాను. కాకపోతే బేబీ నిద్రపోతుంది, తను పట్టుకొని ఒకసారి పాడి చూపిస్తుంది. మీలో ఇంకా ఇది కాకుండా ఇంకేదైనా పాటలు మీరు యూజ్ చేస్తున్నారు, అంటే మీ పెద్దవాళ్ళు మీకు నేర్పించిన పాటలు కావచ్చు, ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో పెట్టండి. అవి నాకు హెల్ప్ అవుతాయి. నాలాగా ఏదైనా సపోర్ట్ లేకుండా ఉండే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి. ఎవరికి అంటే అందరికీ ఏమి సపోర్ట్ ఉండాలో లేదు కదండి. ఇంతకు ముందు అంటే నానమ్మలు, అమ్మలు, అత్తలు అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడంతా ఇండిపెండెంట్ లైఫ్ అయిపోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి, వైఫ్, హస్బెండ్, పాప ఇలా అయిపోతుంది. కాబట్టి ఇవి చాలా మందికి హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ వర్కింగ్ పీపుల్కి అందరూ అంటారు అంత చదువుకున్నావు, ఇంత చదువుకున్నావు, ఇది తెలియదని. ఇలాంటివన్నీ తెలియదండి. నిజంగానే మనకి పెద్దవాళ్ళు ఉంటే చెప్తే తెలుసుకుంటాం, లేదంటే మనం యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకుంటాం. నేనైతే యాక్చువల్గా సెర్చ్ చేశాను లాలిపాటల గురించి. నాకైతే ఓన్లీ సినిమా మ్యూజిక్స్ వచ్చాయి, కానీ ఎవరన్నా పాడి చూపించినవి అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. సో మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. నాలాంటి వాళ్ళకి అవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి.
ఈరోజు నేను ఒక పాట చూపిస్తాను, మా అక్క పాడేది. అలాగే నేను ఒక పాట నేర్చుకున్నాను, అది కూడా చూపిస్తాను. అక్క వచ్చి ఒకసారి ఆ పాట పాడువా? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా పేరైతే హరిత అండి. మా చెల్లెలు సిరి, మీకు తెలిసే ఉంటుంది కదండి. ఓకే, ఏం లేదండి, నేనేం పెద్ద సింగర్ని కాదు, నాకు అంతకన్నా నా వాయిస్ పెద్ద బాగోదు, ఏమీ అనుకోవద్దండి. ఏదో నాకు తెలిసిన ఒక పాట మా అమ్మ నాకు నేర్పించింది, ఒకటి నేనేదో తనకి కొంచెం సపోర్ట్ అవుతుంది అనేసి నేను కొంచెం చెప్పానండి. అదైతే మీరు ఎప్పుడు కూడా పాపని హ్యాండిల్ చేసేటప్పుడు ఇలా షోల్డర్ మీద కింద ఒక హ్యాండ్ మన సపోర్ట్తో ఇలా పెట్టుకొని ఇలా ఉండాలండి. ప్రజెంట్ అయితే తను నిద్రపోతుంది యాక్చువల్గా, లేచిందంటే మాత్రం మామూలుగా ఉండదండి మా పాపతో. ఓకే, ఇదైతే మనకి చాలా హెల్ప్ అవుతుందండి. మా పాప విషయంలో అయితే మాత్రం చాలా చక్కగా హెల్ప్ అయింది. అలాగే నా పాపల విషయంలో కూడా ఇది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. ఎప్పుడైతే మనం ఆ సౌండ్ చేస్తామో ఆ సౌండ్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి దాన్ని వెంటనే బేబీ అనేది కొంచెం కామ్ డౌన్ అవుతుంది. ఇదైతే మీకు హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. దీనికి వెనకాల చాలా పెద్ద మీనింగ్ కూడా ఉందండి యాక్చువల్గా, అది మా చెల్లి చెప్తోంది మీకు. ఓకే అండి, మా చెల్లిని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అది సాంగ్ చూసారు కదా. సో మెయిన్ ఏంటంటే ఆ సౌండ్ హాయి అని అంటున్నాం కదా, అది నేను యాక్చువల్గా మీనింగ్ ఏంటి అనేది చూశాను. ఒక మోటివేషనల్ స్పీకర్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, తను చెప్పింది ఏంటంటే లోకం ఇంత హాయిగా ఉండదు చిన్న తండ్రి, ఇది బిగినింగ్ మాత్రమే, మనం దీనికి అలవాటు పడి ఇంకా స్ట్రాంగ్గా అవ్వాలి అని అనేసి దాని మీనింగ్ అంట. ఇనిషియల్ ఫ్యూ లైన్స్. అలాగే పోలేదు తాయి అని అంటున్నారు కదా, మనకి ఊర్లో గ్రామ దేవతలు అనే వాళ్ళు ఉంటారు కదా, మీకు మోస్ట్లీ కొంతమందికి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు ఉంటారు కదా. మా ఊర్లో అయితే మాకు పోలేగ్రామ్ ఉందండి. సో ఆమె మనకి ఎలవేళ్ళ మన వెంట ఉండి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, మన పాపకి కాపలాగా ఉంటుంది అని అనేసి దాని మీనింగ్ అనమాట. సో అది ఆ మీనింగ్ అనేసి ఆ సాంగ్ అనేసి. సో అది ఒక సాంగ్ తను పాడింది. ఇది మెయిన్ ఏంటంటే ఇనిషియల్ ఫ్యూ డేస్ ఏదో మనం 4-5 పాటలు అయితే పాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రిపీటెడ్గా మనం ఏదైతే ఒకటే పాట పాడుతూ ఉంటామో దానికి వాళ్ళు అలవాటు పడిపోతారు వెంటనే. అలాగే ఇంకొకటి కూడా మదర్ వాయిస్కి మదర్ టచ్కి వాళ్ళు అలవాటు పడతారు అనమాట ఇనిషియల్ ఫస్ట్ 2 months. అది చాలా క్రూషియల్ యాక్చువల్గా. సో మనం కనుక అప్పుడు బేబీని సపరేషన్ ఎక్కువగా పెట్టుకున్నాము అంటే బేబీ మన దగ్గర ఎక్కువ ఉండదు. సో ఆ స్పర్శ అనేది పిల్లలు కోరుకుంటారు అనమాట, అప్పుడే వాళ్ళకి మదర్ అనేసి వెంటనే తెలుస్తుంది. మీరు గమనించారంటే చిన్నపిల్లలు మదర్ ఎక్కువగానే ఒక్కొక్కసారి ఆగిపోతారు, వాళ్ళకి అప్పట్లో తెలియదండి. ఫస్ట్లో ఇనిషియల్ ఫ్యూ డేస్ వాళ్ళు సరిగా మనల్ని చూడలేదు. పిల్లలకి చూడటం స్టార్ట్ అయ్యేది కూడా ఒక 5 months నుంచి 3 months 4 months నుంచి అలాగా చూడగలుగుతారు వాళ్ళు ఆబ్జెక్ట్స్ని. ఇనిషియల్గా బ్లర్ ఇమేజ్ చూడగలుగుతారు, ఆ తర్వాత క్లియర్గా చూడగలుగుతారు, అలా ఉంటుంది. సో ఫస్ట్ ఏదైనా సౌండ్ ఉంది వాళ్ళు వినగలిగేది అని అంటే అది సౌండ్ మాత్రమే. అందులో మనం ఏ సౌండ్ అయితే ఇస్తున్నామో దాన్ని బట్టి అందులో వాయిస్ మదర్ ఏదైతే మాట్లాడుతూ ఉంటారో ఆ వాయిస్ని వాళ్ళు బాగా వినేసేసి వాళ్ళు మదర్ అనేసి రికగ్నైజ్ చేస్తారు, కూడా గుర్తుపడతారు, రికగ్నైజ్ చేస్తారు అనమాట. ఎలా అంటే మన స్పర్శ కూడా మదర్ అనేది టచ్ చేయంగానే వాళ్ళు ఒక కామ్ అయిపోతారు. ఏడ్చే పిల్లలు కూడా కొద్దిగా కామ్ అయిపోతారు అనమాట. సో అదొక సాంగ్ నేను నేర్చుకున్నాను. ఇంకొక సాంగ్ కూడా నేను నేర్చుకున్నాను. జనరల్గా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంజనీరింగ్ చదువుకున్నానండి.
సో మనం చదువుకున్న పిల్లలు చాలా వరకు కొంతమంది నాకు తెలిసినంత వరకు చూస్తే మనము షైగా ఫీల్ అవుతాం. ఏదైనా పాట పాడాలంటే మనం ఏమైనా సింగరా, మన వాయిస్ బాగోదు అది ఇదేనని. కానీ చిన్నపిల్లలు వచ్చాక అదంతా వర్కౌట్ అవ్వదు. మనం ఖచ్చితంగా చిన్నగా అయినా కొద్దిగా అయినా పాట పాడి వాళ్ళని కామ్ చేసుకోవాలి. ఎందుకంటే మన వాయిస్ బాగాలేదు, పక్కనింటి వాయిస్ తీసుకొస్తాము, లేదా టీవీలో మ్యూజిక్ పెడతాము అంటే అప్పటిదాకా కూడా వాళ్ళు ఆగరనమాట. మోస్ట్లీ పాప అసలు 2 వరకు, ఒక్కొక్కసారి 3 వరకు కూడా నిద్రపోరు అనమాట. నైట్ అంతా మనకు నిద్ర ఉండదు కదా. ఆ టైంలో మనం వాళ్ళని హ్యాండిల్ చేయాలి అని అంటే ఆ మ్యూజిక్ అనేది పాడుతూ ఉండాలి. మెయిన్ బాగా లౌడ్గా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఫస్ట్ సాంగ్ తను ఏదైతే పాడిందో లలలలా హాయి అనేది, నిద్రపోలేదు, పాలు తాగారు, కామ్గా ఉన్నారు, నిద్రపోవట్లేదు అనేటప్పుడు మాత్రం ఇంకొక సాంగ్ నేను ఇది లిరిక్స్ నాకు దొరికాయి, ఇది యూట్యూబ్లో కూడా దొరుకుతుంది అనుకుంటా మీకు. ఆ సాంగ్ నేను నేర్చుకున్నాను. ఇప్పుడు అది పాడి చూపిస్తాను. బాగాలేకపోయినా భరించండి, ఆప్షన్ లేదు కాబట్టి పాడుతున్నాను కాబట్టి. రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి. రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి. రామలాలి రామలాలి జోజో పాపా జోజో అచ్చవదన ఆటలాడి అలసినావురా, బొజ్జలో పలరిగిదాకా నిదురపోరా. అచ్చవదన ఆటలాడి అలసినావురా, బొజ్జలో పలరిగిదాకా నిదురపోరా. రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి. జోజో పాపా జోజో జోలపాడి జో కొట్టితే ఆలకించేవు, చాలించు మరి ఊరుకుంటే సంజ చేసేవు. జోలపాడి జో కొట్టితే ఆలకించేవు, చాలించు మరి ఊరుకుంటే సంజ చేసేవు. రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయాలాలి. రామలాలి రామలాలి జోజో పాపా జోజో. ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా, ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు. ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా, ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు. రామలాలి రామలాలి జోజో పాపా జోజో. సో ఈ సాంగ్ నేను యూట్యూబ్లో చూసి, అది యూట్యూబ్లో ఉన్నాయి, సాంగ్ చూశాను, గూగుల్లో లిరిక్స్ కూడా ఉన్నాయి, చూసి నేర్చుకున్నాను. ఈ సాంగ్ పాడుతా అలాగా భుజం మీద పెట్టుకొని పాపని లైట్గా ట్యాప్ చేస్తూ ఉంటే నిద్రపోతారండి. ఇది నాకైతే హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు తెలిసినవి ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇవే కాకుండా మీరు ఇంకేదైనా కంటెంట్ కావాలి అనుకుంటుంటే కనుక అది కూడా కమెంట్ చేయండి, నేను దాని గురించి వీడియోస్ యాడ్ చేస్తాను. అలాగే బర్పింగ్ టెక్నిక్స్ ఇందాక చెప్పాను కదా, హెడ్ షేప్ గురించి, న్యూ బార్న్ హెడ్ షేప్ గురించి మనం ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళ స్కిన్ కలర్ గురించి కావచ్చు, స్కిన్ స్మూత్గా ఉండడానికి ఏం కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వేరే సెపరేట్ వీడియోస్ చేస్తానండి. సో ఇది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.